బ్రేకింగ్ న్యూస్. కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగించింది ప్రత్యేక న్యాయస్థానం. ఆయనతో పాటు మరో 4 నిందితుల రిమాండ్ను వచ్చే నెల 4వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు వంశీ. మనకు తెలిసిన విషయమే. ప్రస్తుతం ఆయన రిమాండ్ని పొడిగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆయనతో పాటు మరో 4 నిందితుల రిమాండ్ను వచ్చే నెల అంటే ఏప్రిల్ 4వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి అమరావతి నుంచి మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, మొత్తానికి వంశీ రిమాండ్ని పొడిగిస్తూ ఇవాళ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఒకసారి జరిగిన అంశం ఏంటి లోపల ఒకసారి చెప్పండి. మొత్తం మీద చూసుకున్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరో 4 రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ప్రత్యేక ఎస్సీ న్యాయస్థానం తన తీర్పుని పొడిగించింది. ముఖ్యంగా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ, ముఖ్యంగా గన్నవరం కేసులు 2, అలాగే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, అలాగే గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటన, ఈ 4టికి సంబంధించి కూడా వల్లభనేని వంశీ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఒక దాంట్లో ఈ రోజు వరకు, మరొక దాంట్లో రేపటి వరకు, మరొక దాంట్లో ఈ నెల 31వ తేదీ వరకు కూడా ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా రిమాండ్ పొడిగించాల్సిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పి న్యాయస్థానం దృష్టికి ఏపీపీ తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో వంశీతో పాటు మరొక 4కి A4 గా ఉన్న గంటా వీర్రాజు, A7 గా ఉన్న వెంకట కృష్ణ ప్రసాద్, A8 గా ఉన్న లక్ష్మీపతి, A10 గా ఉన్న వేల్పుల వంశీకి వీరందరికీ కూడా వచ్చే నెల 4వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రిమాండ్ కి సంబంధించిన అంశం కాబట్టి ఎక్కడ కూడా దీనికి సంబంధించి వాదనలు కానీ లేకపోతే వాదోపాలు జరిగే అవకాశం లేదు. కేవలం వర్చువల్ గా విజయవాడ సబ్ జైలు నుంచి కూడా న్యాయస్థానం ఎదుటి వర్చువల్ గా ప్రవేశపెట్టారు. వెంటనే న్యాయమూర్తి రిమాండ్ పొడిగిస్తూ తన ఉత్తర్వులు జారీ చేశారు. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్.